అంతర్జాతీయంగా మాత్రం ఏదో పరిణామం జరుగుతోంది. రష్యాకి సంబంధించినటువంటి అంటే వీళ్ళందరూ కలిసి ఉక్రెయిన్లో టెస్ట్ వేసి కూర్చున్నారు. ఫ్రాన్స్ కావచ్చు, స్లోవేకియా కావచ్చు, ఇట్లాంటి కొన్ని దేశాలు, దాదాపు 7-8 దేశాల సైన్యం అక్కడికి వచ్చింది. ఉక్రెయిన్కి అండగా, ఉక్రెయిన్ సైన్యానికి సెక్యూరిటీగా ఉంది. కానీ అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్తోంది రష్యా. ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్తుంటే ట్రైనింగ్ కాదు మీరు చేస్తుంది తప్పు అని చెప్తోంది. ఏ క్షణంలోనైనా సరే అది అణుయుద్ధంగా మారేటటువంటి అవకాశం ఉందని ఓ పక్కన హెచ్చరికలు జారీ చేస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో రష్యాకి సంబంధించి రష్యాతో యుద్ధమే అంటే వీళ్ళందరూ ఏదో రష్యాతో యుద్ధానికి రెడీ అవుతున్నారా అన్నది సందేహం. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వీళ్ళందరూ కలిసి ఒక కొత్త ప్లాన్ చేసుకున్నారు. దీని మీద పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ అధికారికంగా ప్రకటించాడు. డొనాల్డ్ టస్క్ 21 EU మెంబర్స్ కలిపి $4.4 బిలియన్ ని పోగేస్తున్నారు. యూరోపియన్ కౌన్సిల్ ద్వారా పోగేసి ఈ సొమ్ములతో స్కై షీల్డ్ ఇనిషియేటివ్, యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్ ESSI ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ ఉంది కదా, ఏ వచ్చినా సరే మిస్సైల్స్నైనా సరే, రాకెట్ లాంచర్స్నైనా సరే, డ్రోన్స్నైనా సరే మధ్యలోనే తిప్పికొట్టి ధ్వంసం చేయగలిగేటువంటిది, అట్లాంటిది మొత్తం 21 యూరోప్ దేశాలకి కలిపి అట్లాంటి ఒక ఐరన్ డోమ్ టెక్నాలజీని సిద్ధం చేయడం కోసం డబ్బులు రెడీ చేసుకున్నారు. అంటే రష్యా ఏదో చేస్తుంది, అణుయుద్ధమే చేస్తుందని భయపడుతున్నట్టున్నారు వీళ్ళు.